ఓం శాంతి. ఈరోజు మురళి 29/9/2024 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం. రివైజ్ డేట్ 3/2/2002 3/2/2002. మురళి యొక్క హెడ్లైన్ లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా తయారు చేసుకోండి, సర్వ ఖజానాలతో సంపన్నులుగా కండి. బాబా అంటున్నారు, మన లక్ష్యాన్ని మరియు లక్షణాలను, లక్ష్యమైతే అందరికీ ఉంటుంది, కానీ లక్షణాలను సమానంగా తయారు చేసుకున్నప్పుడే సర్వ ఖజానాలతో సంపన్నులుగా కాండి. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని ఖజానాలతో సంపన్నమైన తమ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ ఖజానాలతో సంపన్నులుగా ఉన్నారు. ఎవరైతే సంపన్నంగా ఉంటారో, సంపన్నతకు గుర్తు వారు సదా ప్రాప్తి స్వరూపులుగా, తృప్తాత్మలుగా కనిపిస్తారు. బాబా అంటున్నారు, ఖజానాలతో నిండుగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు ప్రాప్తి స్వరూపులుగా, తృప్తాత్మలుగా ఉంటారు. వారిలో సదా సంతోషం కనిపిస్తుంది. ఎందుకంటే నిండుగా ఉంటారు. అన్ని ఖజానాలు మా దగ్గర నిండుగా ఉన్నాయి అనే తృప్తితో, ఆనందంతో, సంతోషంతో ఉంటారు. కనుక మా వద్ద ఎన్ని ఖజానాలు జమ అయ్యాయి అని ప్రతి ఒక్కరూ తమని తాము ప్రశ్నించుకోవాలి. మొట్టమొదట ఖజానాలు ఎన్ని, అవి నాకు ఎలా ప్రాప్తిస్తాయి అనేది అవసరం. ఖజానాలు ముఖ్యంగా సంకల్పాల ఖజానా, సమయం యొక్క ఖజానా, సర్వగుణాల ఖజానా, సర్వశక్తుల ఖజానా. ఖజానాలు బాబా ఇచ్చినవి జ్ఞానరత్నాల ఖజానా, యోగం యొక్క శక్తుల ఖజానా, ధారణ మరియు సేవ. సేవ ద్వారా ఆశీర్వాదాల ఖజానా ప్రాప్తిస్తుంది, ధారణ ద్వారా గుణసంపన్నులుగా అవుతాము, యోగం ద్వారా సర్వశక్తులు ప్రాప్తిస్తాయి, మరియు జ్ఞానరత్నాల ఖజానా అన్నింటికంటే సర్వశ్రేష్ఠ ఖజానా. ఈ ఖజానాలతో నేను తృప్తిగా ఉన్నాను, నిండుగా ఉన్నాను అంటే సదా సంతోషంగా ఉంటాను. ఇది బాబా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే నిండుగా ఉంటారు కనుక. మా వద్ద ఎన్ని ఖజానాలు జమ అయ్యాయి అని ప్రతి ఒక్కరూ తమని తాము ప్రశ్నించుకోవాలి. ఈ అవినాశి ఖజానాలు ఇప్పుడు కూడా ప్రాప్తిస్తాయి మరియు భవిష్యత్తులో అనేక జన్మలు తోడుగా వస్తాయి. ఇక్కడ వదిలేసేటివి కాదు. ఇక్కడ మనము ధనము, సంపద, ఆస్తులు, అంతస్తులు ఏవైతే మనం సంపాదించుకుంటున్నామో, దేనికైతే మనం సమయాన్ని వెచ్చిస్తున్నామో ఇవి అవసరమని, ఇవన్నీ ఇక్కడే వదిలేసిపోతాం. కానీ బాబా ఇచ్చిన ఖజానాలను మన జతలో తీసుకొని పోతాం. దానికి బాబా అంటున్నారు, ఇక్కడ ఎన్ని ఖజానాలు లభించినాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇవి అవినాశి ఖజానాలు, ఇప్పుడు ప్రాప్తిస్తాయి, భవిష్యత్తులో కూడా మన జతలో తోడుగా వస్తాయి. ఈ ఖజానాలు అంతమయ్యేవి కాదు. అన్నింటికన్నా మొదటి ఖజానా జ్ఞాన ఖజానా. ఈ జ్ఞాన ఖజానా ద్వారా ఈ సమయంలో కూడా మీరందరూ ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క అనుభవాన్ని చేస్తున్నారు. ఎన్నో విషయాల నుండి ముక్తి అయిపోయినాం మరియు జీవించి ఉండి కూడా విముక్తావస్థను పొందగలుగుతున్నాం జ్ఞానరత్నాల ఖజానాతో. అదే బాబా అంటున్నారు, జ్ఞాన ఖజానా ద్వారా ఈ సమయంలోనే మీరు ముక్తి మరియు జీవన్ముక్తుల అనుభవం చేసుకుంటున్నారు. భవిష్యత్తులోనూ లభిస్తుంది, వర్తమానంలో కూడా ముక్తి, జీవన్ముక్తి ప్రాప్తిస్తుంది. జీవితంలో ఉంటూ ముక్తి, జీవన్ముక్తి అంటే ఏమి? జీవితంలో ఉంటూ, పాత ప్రపంచంలో ఉంటూ, తమోగుణి వాయుమండలంలో ఉంటూ, జ్ఞాన ఖజానా ఆధారంతో ఈ వాయుమండలం యొక్క వైబ్రేషన్లు ఈ అన్నింటి నుండి అతీతంగా ముక్తులై ఉంటారు. వాయుమండలం వైబ్రేషన్ల నుంచి కూడా అతీతులుగా ముక్తులై ఉంటారు. జ్ఞానం ద్వారా బెనిఫిట్. పాత ప్రపంచంలో ఉన్నాం, తమోగుణి వాయుమండలంలో ఉన్నాం, కానీ జ్ఞానం ఉండేదాని కారణంగా ఆ వైబ్రేషన్లు మనకి ఏమీ పనిచేయో, ముక్తులుగా ఉంటాం. కమల పుష్ప సమానంగా అతీతంగా ముక్తాత్మలై ఉన్నవారు దుఃఖము నుండి, చింతల నుండి, అశాంతి నుండి ముక్తులై ఉంటారు.
జీవితంలో ఉంటూ చెడు అలవాట్ల బంధనాల నుండి ముక్తులుగా ఉంటారు. జీవితంలో ఉంటూ చెడు అలవాట్ల బంధనాల నుండి ముక్తులుగా ఉంటారు. వ్యర్థ సంకల్పాల తుఫాన్ నుండి ముక్తులుగా ఉంటారు జ్ఞానం ద్వారా. జ్ఞానం నాలో డీప్గా ఉంది అంటే వ్యర్థ సంకల్పాల తుఫాన్ నుంచి ముక్తులుగా ఉంటా. జీవితంలో ఉంటూ చెడు అలవాట్ల నుంచి, చింతల నుంచి, అశాంతి నుంచి, దుఃఖము నుంచి, ఇవన్నింటి నుంచి ముక్తులుగా కమల పుష్ప సమానంగా ఉంటారు. ముక్తులుగా ఉన్నారా? అందరూ చేతులు ఊపుతున్నారు. కనుక ముక్తి మరియు జీవన్ముక్తి ఈ జ్ఞాన ఖజానా ఫలం ప్రాప్తి. వ్యర్థ సంకల్పాలు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, నెగిటివ్ కూడా వస్తాయి. కానీ వ్యర్థ సంకల్పాలు లేదా నెగిటివ్ పని రావడం మరియు జ్ఞానస్వరూప ఆత్మల పని వాటి నుండి ముక్తులుగా, అతీతులుగా మరియు బాబాకు ప్రియమైన వారిగా ఉండడం. ఈ జ్ఞానము అనగా వివేకం మీకుంది కనుక జ్ఞాన ఖజానా ప్రాప్తించిందా? నిండుగా ఉందా? ఖజానా సంపన్నంగా ఉందా లేదా తక్కువగా ఉందా? దీన్ని ప్రశ్నించుకోండి. నిండుగా ఉంటే అవన్నీ గుర్తులు, అన్నింటి నుంచి ముక్తులైపోతారు, జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తారు. మరి నిండుగా ఉందా, లోటుగా ఉందా? ఇది స్వయంని పరిశీలించుకోండి. ఒకవేళ తక్కువగా ఉంటే వాటిని జమ చేసుకోండి, ఖాళీగా ఉంచకూడదు. అలాగే యోగ ఖజానా, దీని వలన సర్వశక్తులు ప్రాప్తి లభిస్తుంది. కనుక యోగ ఖజానా ద్వారా సర్వశక్తులు జమ అయ్యాయా అని మిమ్మల్ని మీరు చూసుకోండి. ఖజానాలు ఎన్ని, వాటి వల్ల ఉపయోగాలేవి? మరైతే నేను ఎన్ని ఖజానాలను పొందాను? బాబా బిడ్డ అయినాను అంటే బాబా దగ్గర ఉన్న అన్ని ఖజానాలకు నేను యజమానిని అన్నప్పుడు ఎన్ని ప్రాప్తించినాయి? ప్రాప్తించిన వాటి యొక్క ప్రాప్తులు లేదా లాభాలు మన జీవితంలో ఉన్నాయా? దీన్ని పరిశీలించుకోమంటున్నారు బాబా వాళ్ళు. తో యోగ ఖజానా, దీనివల్ల సర్వశక్తుల ప్రాప్తి కలుగుతుంది. సర్వశక్తులలో ముఖ్యంగా అష్టశక్తులు. కనుక యోగ ఖజానా ద్వారా సర్వశక్తులు జమ అయ్యాయా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సర్వశక్తులు, సర్వ అనే పదానికి ఇక్కడ అండర్లైన్ ఇస్తున్నారు బాబా. ఒక్క శక్తి అయినా ఒకవేళ తక్కువైతే అవసరమైన సమయంలో మోసం చేస్తుంది. ఒక్క శక్తి తక్కువైనా అవసర సమయంలో మోసం చేస్తుంది. మీ అందరి టైటిల్ ఏమి? మాస్టర్ సర్వశక్తివంతులు. శక్తివంతులని కాదు, సర్వశక్తివంతులు. మరి సర్వశక్తుల ఖజానా యోగ బలము ద్వారా జమ అయ్యిందా? నిండుగా ఉందా? ప్రాప్తి స్వరూపులుగా ఉన్నారా లేదా లోపముందా? ఎందుకని లోపముంది? ఎందుకు నాకు మాస్టర్ సర్వశక్తివంతుడనే టైటిల్ అయితే ఉంది, కానీ సర్వశక్తులు నాకు అధికారంలో ఎందుకని లేవు? మా నాన్నేమో సర్వశక్తివంతుడు, కానీ ఆయనకు బిడ్డైన నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి, కానీ సర్వశక్తులు నాలో ఎందుకు లేవు? ఏ శక్తి అయినా తక్కువ ఎందుకుంది? సహనశక్తి, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, సమాయించుకునే శక్తి, సర్దుకునే శక్తి, సంసిద్ధతా శక్తి, సహయోగ శక్తి, సంకీర్ణ శక్తి, ఇవన్నీ అనేక అష్టశక్తులు ఉన్నాయా నాలో? ఎంతవరకు ఉన్నాయి అంటే విజయాత్మగా అయిపోతాను కదా. దేంట్లోనూ ఓటమి అనేది ఉండదు, సదా విజయిగా ఉండిపోతాను. బాబా చెప్తారు ముందుకు. తో సర్వశక్తుల యోగ బలము ద్వారా జమ అయినాయా? నిండుగా ఉన్నాయా? ప్రాప్తి స్వరూపంగా ఉన్నాయా లేదా లోటుందా? ఎందుకని లోటుంది? ఇప్పుడు మీరు ఆ లోటుని సమాప్తం చేసుకోండి, అంటే నింపుకోండి. ఇప్పుడు అవకాశం ఉంది, తర్వాత సంపన్నంగా చేసుకునే సమయం సమాప్తమైపోతే లోపం అలాగే ఉండిపోతుంది. మరి పరిశీలించుకోండి. ఒక్కొక్క శక్తిని ఎదురుగా తీసుకురండి మరియు మొత్తం దినచర్యలో పరిశీలించుకోండి. ఒకవేళ శాతం తక్కువగా ఉన్నట్లయితే ఫుల్ పాస్ అన్నారు కదా. ఒకవేళ శాతం తక్కువగా ఉంటే ఫుల్ పాస్ అన్నారు కదా. ఎందుకంటే మీ అందరి లక్ష్యము ఫుల్ పాస్ కావాలనే,
లేదా హాఫ్ పాస్ అయినా పర్వాలేదనా? పిల్లల్ని ఎవరిని అడిగినా సూర్యవంశీలుగా అవుతామంటారు కానీ చంద్రవంశీలుగా అవుతామన్నారు కదా. హాఫ్ పాస్ అంటే చంద్రవంశీలు, ఫుల్ పాస్ అంటే సూర్యవంశీలు. చంద్రవంశీలుగా అవుతారా? బాబ్దాదా చాలా మంచి సింహాసనాన్ని ఇస్తారు, అప్పుడు చంద్రవంశీలుగా అవుతారా? భారతదేశం వారు సూర్యవంశీలుగా, విదేశీయులు చంద్రవంశీలుగా అవుతారా? అవరా? సూర్యవంశీలుగానే అవుతారా? అవ్వాల్సిందే. బాబ్దాదా స్నేహపూర్వక సంభాషణ చేస్తున్నారు. సూర్యవంశీలుగా అవ్వాల్సిందే అని అనుకున్నప్పుడు దృఢ నిశ్చయం కూడా ఉందా? సూర్యవంశీలుగా అవ్వాల్సిందే అని అనుకున్నప్పుడు దృఢ నిశ్చయం కూడా ఉందా? బాబాతో మరియు స్వయంతో ప్రతిజ్ఞ చేసినట్లయితే ఇప్పటి నుండి ఏ శక్తి యొక్క శాతము తక్కువ ఉండకూడదు. దృఢ నిశ్చయం ఉంటే, స్వయంతో దృఢ నిశ్చయం చేసుకుంటే, బాబాతో దృఢ నిశ్చయం యొక్క ప్రతిజ్ఞ చేసి ఉంటే, నేను సూర్యవంశీగా అవ్వాల్సిందే, చంద్రవంశీగా ఎందుకైతాను, సూర్యవంశీగా అవ్వాల్సిందే అని బాబాతో అయితే మనం స్నేహపూర్వక సంభాషణ చేస్తాము. మరైతే దృఢ ప్రతిజ్ఞ చేసింటే బాబా అంటారు, ఇప్పటి నుంచి ఏ శక్తి యొక్క శాతము ఉండకూడదు, అన్ని శక్తులు ఫుల్గా ఉండాలి. పరిస్థితుల అనుసారంగా, సమస్యల అనుసారంగా శాతం తక్కువగా ఉండిపోయింది. ఒకవేళ చెప్పినట్లయితే ఈ విధంగా శాతం తక్కువ ఉందని 14 కళల వారిగా అయిపోతారు. కనుక ఈ రోజుల్లో బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలందరి లెక్కాచారం యొక్క రిజిస్టర్ని చెక్ చేస్తున్నారు. బాబ్దాదా వద్ద కూడా ప్రతి ఒక్కరి రిజిస్టరు ఉంది. బాబా దగ్గర అందరి రిజిస్టరు ఉంటుంది. ఎందుకంటే సమయానుసారంగా ముందుగానే బాబ్దాదా పిల్లలకు సమయం యొక్క వేగం అనుసారంగా ఇప్పుడు ఎప్పుడో అనకండి, సమయం యొక్క వేగము చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి కాన్లే ఎప్పుడో ఒకప్పుడు చేస్తాంలే అనకండి. ఇప్పుడు అనండి, ఎప్పుడో అనద్దండి, ఇప్పుడు అనండి. ఎప్పుడో అవుతుందిలే, చేస్తాంలే, అవ్వాల్సిందే అని ఇలా ఆలోచించకండి. అవ్వాల్సిందే అని కాదు, ఇప్పుడిప్పుడే చెయ్యాల్సిందే. సమయం యొక్క వేగం చాలా తీవ్రంగా వెళ్తోంది కనుక బాబా సమానంగా అయ్యే, ఫుల్ పాస్ అయ్యే, 16 కళా సంపన్నులుగా అయ్యే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో, లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండాలి. బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉన్నప్పుడే బాబా సమానంగా కాగలుగుతారు సహజంగా. కనుక పరిశీలించుకోండి. అయిపోతుందిలే, తయారవుతాములే ఇలా అనుకోవడం నిర్లక్ష్యం. అది కాన్లే, చూస్తాంలే, ఇంకా అందరూ ఏమైనా తయారైనారా, ఎందుకు ఇప్పటి నుంచే, ఇవన్నీ నిర్లక్ష్యం యొక్క సమాధానాలు. ఏది చెయ్యాలనుకున్నా, ఎలా తయారు కావాలనుకున్నా, ఏ లక్ష్యం ఉందో అది ఇప్పటి నుండే చెయ్యాలి. మళ్ళా చేస్తాంలే అనే వైపు పోవద్దండి. ఎప్పుడో అన్న మాటను అనకండి, ఇప్పుడిప్పుడే అనండి. జ్ఞాన ఖజానా, యోగ ఖజానా మరియు ధారణల ఖజానా, వీటి ద్వారా గుణాల ఖజానా జమ అవుతుంది. జ్ఞాన ఖజానా ద్వారా ముక్తి, జీవన్ముక్తి, యోగ ఖజానా ద్వారా సర్వశక్తులు, ధారణ ఖజానా ద్వారా గుణాల ఖజానా జమ అవుతుంది. ఏ విధంగా సర్వశక్తులు ఉన్నాయో అలాగే గుణాలలో కూడా సర్వగుణాలు ఉన్నాయి. కేవలం ఒక్క గుణము కాదు, సర్వగుణాలు. మరి సర్వగుణాలు ఉన్నాయా లేదా 1-2 గుణాలు తక్కువగా ఉన్నా పర్వాలేదని అనుకుంటే నడుస్తుందా? నడవదు కదా. కనుక సర్వగుణాల ఖజానా జమ అయ్యిందా? ఏ గుణము లోటుగా ఉందో పరిశీలించుకొని నింపుకోండి. కానీ గుణాలలో కూడా ఐకమత్యం ఉంది. ఒక గుణం ఉంటే అనేక గుణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. శాంతి ఉంటే సహనం ఉంటుంది, సహనం ఉంటే శాంతి ఉంటుంది. శాంతి సహనము ఉంది అంటే గంభీరంగా ఉంటారు.
గంభీరంగా ఉన్నారు అంటే అనేక వ్యర్థం నుంచి ముక్తులుగా ఉంటారు. సో ఇవన్నీ ఒకటికొకటి లింక్ ఉంటాయి. బాధ్యత అనే గుణం ఉంది అంటే త్యాగం చేయడానికి సంసిద్ధమవుతారు. త్యాగం ఉన్న వాళ్ళే బాధ్యత తీసుకుంటారు. బాధ్యత ద్వారా ఇప్పుడు ఆశీర్వాదాలు, భవిష్యత్తులోనూ ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాల కారణంగా సంతోషంగా, ఆనందంగా, ఖుషీగా, నషాగా ఉంటారు. ఇవన్నీ ఒక్క గుణం ఉంది అంటే అనేక గుణాలు వచ్చేస్తాయి. అందువలన పరిశీలించుకోండి, సర్వగుణ సంపన్నులుగా అయినామా, ఏ ఒక్క గుణమైనా తక్కువగా ఉందా అని బాబా వాళ్ళు అడుగుతున్నారు. 4వ విషయం సేవ. జ్ఞానం, యోగం, ధారణ, సేవ. సేవలో అందరికీ అనుభవం ఉంది. మనసా సేవ లేదా వాచా ద్వారా లేదా కర్మణ ద్వారా ఎప్పుడు సేవ చేసినా కానీ దాని ప్రాప్తిగా ఆత్మిక సంతోషం లభిస్తుంది. కనుక సేవ ద్వారా సంతోషం యొక్క అనుభూతిని ఎంతవరకు అనుభవం చేశాను అనేది చెక్ చేసుకోండి. సేవ చేశారు కానీ సంతోషం లభించలేదంటే ఆ సేవ యథార్థమైన సేవ కాదు. సేవలో ఏదో ఒక లోపం ఉంది కనుక సంతోషం లభించదు. సేవ అంటే నిస్వార్థంగా చేయాలి. సేవలో లోపం అంటే ఏదో కోరిక ఉంటుంది, రాయల్ కోరిక ఉంటుంది. అది తీరకపోతే సేవలో సంతోషం అనేది ఉండదు. బాబా చెప్తారు ముందుకు. కనుక సంతోషం లభించదు. సేవ అంటే ఆత్మ సంతోషంగా వికసించిన ఆత్మిక గులాబీలాగా సంతోషం యొక్క ఊయలలో ఊగుతున్నట్లుగా అనుభవం చేస్తుంది. కనుక పరిశీలించుకోండి. మొత్తం రోజంతా సేవ చేశారు కానీ మొత్తం రోజంతా చేసిన సేవతో పోలిస్తే అంతగానే సంతోషం ఉందా, లేక ఇది కాదు అది, ఇది కాదు అది, ఇలా ఆలోచనలే నడుస్తున్నాయా? మీ సంతోషం యొక్క ప్రభావం ఒకటేమో సేవాస్థానం పైన పడుతుంది, రెండవదేమో సేవా సహచరుల పైన పడుతుంది, మూడవదేమో ఏ ఆత్మలకైతే సేవ చేశారో ఆ ఆత్మల పైన పడుతుంది. వాయుమండలం కూడా సంతోషంగా అయిపోవాలి. ఒకటి సేవా స్థానంలో మంచిగా సంతోషం ఉండాలి, సేవా సహచరులలో సంతోషం ఉండాలి, ఏ ఆత్మలకైతే సేవ చేస్తారో ఆ ఆత్మలపైన ప్రభావం పడాలి, వాయుమండలం కూడా సంతోషంగా ఉండాలి. ఇది సేవ ఖజానా జమ అయినందుకు గుర్తు. ఇంకొక విషయం, 4 సబ్జెక్టులైతే వచ్చేసాయి. మరొకటి సంబంధ సంపర్కాలు. ఇది కూడా చాలా అవసరం. ఎందుకని చాలామంది పిల్లలు బాబ్దాదాతో అయితే సంబంధం ఉండనే ఉంది, పరివారంతో ఉంటే ఏమీ లేకుంటే ఏమీ, లేకపోయినా పర్వాలేదు అని అనుకుంటారు. బీజంతో అయితే సంబంధం ఉంది అనుకుంటారు. కానీ మీరు విశ్వరాజ్యం చేయాలి కదా, కనుక రాజ్యంలో ఉన్నప్పుడు సంబంధంలోకి రావాల్సిందే కదా. కనుక సంబంధ సంపర్కంలోకి రావాల్సిందే. సంబంధ సంపర్కాల ద్వారా ఆశీర్వాదాలు అనే యథార్థ ఖజానా లభిస్తుంది. సంబంధ సంపర్కాలు లేకపోతే మీ వద్ద ఆశీర్వాదాల ఖాతా జమ కాదు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలైతే ఉన్నాయి కానీ సంబంధ సంపర్కాల ద్వారా కూడా ఆశీర్వాదాలను పొందాలి. ఒకవేళ ఆశీర్వాదాలు లభించకపోతే, ఆ ఫీలింగ్ రాకపోతే సంబంధ సంపర్కాలలో ఏదో లోపముంది అని భావించండి. యథార్థ రీతిగా ఒకవేళ సంబంధ సంపర్కాలు ఉంటే ఆశీర్వాదాల అనుభూతి కలగాలి. ఆశీర్వాదాల అనుభూతి ఎలా ఉంటుంది? అనుభవీలే కదా మీరంతా. ఒకవేళ సేవ ద్వారా ఆశీర్వాదాలు లభించినట్లయితే, సేవ ద్వారా ఆశీర్వాదాలు లభించినట్లయితే, ఆశీర్వాదాలు లభించిన దాని అనుభవం ఎలా ఉంటుందంటే, స్వయం కూడా సంబంధంలోకి వస్తారు, కార్యం చేస్తూ కూడా డబల్ లైట్గా ఉంటారు, భారంగా అనిపించదు. మరియు ఎవరి సేవనైతే చేశారో, ఎవరి సంబంధ సంపర్కం లేకైతే వచ్చారో వారు కూడా డబల్ లైట్గా ఫీల్ చేస్తారు. అర్థమైందా? సేవ యథార్థంగా ఉంది, సేవలో ఆశీర్వాదాల ఖాతా జమ అయి ఉంది, సేవలో
ఖుషీ ఉంది, సంతోషం ఉంది అంటే అప్పుడు డబల్ లైట్గా స్వయము ఉంటారు, ఇతరులకి కూడా డబల్ లైట్ యొక్క అనుభవాన్ని చేయిస్తారు, డబల్ లైట్గా ఫీల్ చేస్తారు. ఈ సంబంధంలో సదా తేలికగా ఉంటుంది, అనగా ఈజీగా ఉంటుంది, భారం అనిపించదు అని అనుభవం చేస్తారు. సంబంధంలోకి వచ్చినా రాకపోయినా కానీ ఆశీర్వాదాలు లభించిన కారణంగా రెండు వైపులా ప్రమాణంగా ఉంటారు, రెండు వైపులా నియమ ప్రమాణంగా ఉంటారు. అలాగని అంత సహజంగా కూడా ఉండకూడదు, మాయకు వశమయ్యేంత సరళమైన స్వభావం కూడా ఉండకూడదు. బాగా తీపి ఉన్న చోట చీమలు కూడా చాలా చేరుతాయి అనే సామెత ఉంది. కనుక అంత ఈజీగా కూడా కాకూడదు, ఏమిటికి ఎట్లా అంటే అట్లా వంగిపోయేట్లుగా కూడా కాకూడదు, కానీ డబల్ లైట్గా ఉంటారు. కనుక మీ ఖజానాలను ఏమి చేసినా శ్రీమతానికి విరుద్ధంగా జరగకూడదు. నువ్వు ఏదో ఉంది ఏదో అవుతుందిలే అని శ్రీమతానికి విరుద్ధంగా జరిగితే తద్వారా నీ స్థితి సరిగ్గా ఉండదు. అందుకోసమే బాబా అంటున్నారు, పిల్లలారా మీరు డబల్ లైట్గా ఉంటారు, అంత ఈజీగా కూడా ఉండకూడదు, ఏ విధంగా చీమలు వచ్చే విధంగా ఉండకూడదు, కావున డబల్ లైట్గా ఉంటారు. కనుక మీ ఖజానాలను చెక్ చేసుకోండి అని బాబ్దాదా అంటున్నారు. సమయాన్ని ఇస్తున్నాము, సమాప్తి అనే బోర్డు ఇంకా పడలేదు, కనుక చెక్ చేసుకోండి మరియు ఉన్నతి చెందుతూ పోండి. బాబ్దాదాకు పిల్లలపైన ప్రేమ ఉంది. పిల్లలు ఎవ్వరూ వెనక ఉండిపోకూడదు అని బాబ్దాదా ఆశిస్తారు. పిల్లలు ప్రతి ఒక్కరూ మున్ముందుకు వెళ్ళాలి. నడుస్తూ నడుస్తూ దేహాభిమానం వచ్చేస్తుంది. స్వమానము మరియు దేహాభిమానానికి కారణం స్వమానంలో లోపం ఉండడమే. మరి దేహ అభిమానాన్ని తొలగించుకునేందుకు అతి సహజమైన సాధనం దేహ అభిమానాన్ని తొలగించుకునే అతి సహజ సాధనమేమి అంటే ఫస్ట్ దేహాభిమానంలోకి వచ్చేందుకు కారణం ఒకే మాట, ఒకటే శబ్దం, అది మీకు తెలుసు కూడా. దేహ అభిమానానికి కల ఒక్క మాట ఏమిటి అంటే నేను అని అందరూ చెప్పారు. అచ్చా, మరి ఎన్నిసార్లు నేను నేను అని రోజంతట్లో అంటూ ఉంటారు? మొత్తం రోజంతట్లో ఎన్నిసార్లు నేను అని అంటారో రాసుకున్నారా? సరే, ఒకరోజు రాసుకోండి. పదే పదే నేను అన్న మాట అయితే వస్తూనే ఉంటుంది. కానీ నేనెవరిని అన్నది మొట్టమొదటి పాఠం కదా. దేహ అభిమానంలోకి వచ్చి నేను అని అంటారు. కానీ నిజానికి నేనెవరిని? ఆత్మనా లేదా దేహమా? ఆత్మ దేహాన్ని ధారణ చేసిందా లేదా దేహము ఆత్మని ధారణ చేసిందా? ఏం జరిగింది? ఆత్మ దేహాన్ని ధారణ చేసింది. ఇది కరెక్ట్ కదా. ఆత్మ దేహాన్ని ధారణ చేస్తే మరి ఎవరిని? నేను ఆత్మని కదా. కనుక సహజ సాధనం ఎప్పుడు నేను అనే మాట మాట్లాడినా నేను ఎటువంటి ఆత్మను అన్నది ఇప్పుడు గుర్తు చేసుకోండి. నిరాకారి స్థితి గుర్తున్నట్లయితే నిరహంకారులుగా స్వతహాగా అయిపోతారు. దేహ భ్రాంతి సమాప్తమైపోతుంది. ఇదే మొదటి పాఠం. నేనెవరిని, నేను ఎటువంటి ఆత్మను అనేది స్మృతిలో పెట్టుకొని ఆత్మను గుర్తు చేసుకుంటే నిరాకారి స్థితి పక్కా అయిపోతుంది. ఎక్కడ నిరాకారి స్థితి ఉంటుందో అక్కడ నిరహంకారులుగా నిర్వికారులుగా అయిపోతారు. ఎక్కడ నిరాకారి స్థితి ఉంటుందో అక్కడ నిరహంకారులుగా నిర్వికారులుగా అయిపోతారు. కనుక రేపటి నుండి రాసుకోవాలి. నేను అన్న మాట అన్నప్పుడల్లా ఏం గుర్తుకొస్తుంది? ఎన్నిసార్లు నేను అన్న మాటను ఉపయోగిస్తారు? అన్నిసార్లు నిరాకారి నిరహంకారి నిర్వికారులుగా స్వతహాగానే అయిపోతారు. అచ్చా, ఈరోజు యూత్ గ్రూప్ వచ్చింది. యూత్ చాలామంది ఉన్నారు. సదా సంపన్నంగా ఉండండి అని బాబ్దాదా యూత్ గ్రూప్కి వరదానం ఇస్తున్నారు. ఒక్క ఖజానాను కూడా వ్యర్థం చేసుకోకూడదు. సంపన్నంగా ఉండాలి. ఆయుష్మాన్ భవ అని లౌకిక గురువులు ఆశీర్వదిస్తారు.
కానీ శరీరం ఆయుష్ అయితే ఎంత ఉండాలో అంతే ఉంటుంది. కానీ బాబ్దాదా శరీర ఆయుష్ లెక్కలో ఆయుష్వాన్ భవ అన్న వరదానం ఇవ్వరు. కానీ ఈ బ్రాహ్మణ జీవితంలో సదా ఆయుష్వాన్ భవ, అమర భవ అనే వరదానాన్ని ఇస్తారు. ఎందుకని? బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు కనుక ఐశ్వంతులుగా అయితే ఉంటారు కదా. యూత్లో ఒక విశేషత ఉంది. యువకుల్లో యూత్ అయిన మీకు మీ విశేషత గురించి తెలుసా? విశేషత ఏ విశేషత ఉందో తెలుసా? మీలో ఏ విశేషత ఉంది? ఏదనుకుంటే అది చెయ్యగలరు. అచ్చా, చెయ్యగలరా? మంచిదే. ప్రపంచంలోని వారి లెక్కలో యూత్లో చాలా మొండితనం ఉంటుంది అంటారు. ఏదనుకుంటే అదే చేస్తారు, అదే చూపిస్తారు అంటారు. వారు నెగిటివ్ అర్థంలో అంటారు. కానీ ఇక్కడి బ్రాహ్మణుల యూత్ మొండిగా ఉండేవారు కాదు, కానీ తాము చేసిన ప్రతిజ్ఞ పైన దృఢంగా ఉండేవారు. అండర్లైన్. దూరం అయ్యేవారు కాదు. యూత్ అటువంటి వారే కదా. చెయ్యి ఎత్తటం అయితే చాలా సహజం, చేతులు ఎత్తడం కూడా ధైర్యం కదా. అందుకు బాబ్దాదా సంతోషిస్తున్నారు. మేము ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాప్తి నుండి, సేవ నుండి ఎప్పుడూ సంకల్పంలో కూడా తొలగిపోము అని మీరు ప్రతిజ్ఞ చేశారు. ఇది దృఢ ప్రతిజ్ఞ. దీని నుంచి దూరం కాకూడదు. మీరు చేసిన ఈ ప్రతిజ్ఞను, మీరు పెట్టిన ఈ ధైర్యానికి ప్రతిరోజు అమృతవేళ ఈ ప్రతిజ్ఞను పునరావృతం చేసుకోండి. మీరు ఉంచిన ధైర్యంతో చేసిన ఈ సంకల్పానికి ప్రతిరోజు ప్రాక్టికల్గా జరుగుతోందా అని పదే పదే పరిశీలించుకోండి. 2-4 లక్షల మంది యూత్ తయారైనా మంచిదే, గవర్నమెంట్ వాళ్ళు అంటారు. కానీ ఇక్కడ బ్రాహ్మణ యూత్ ఒక్కొక్కరు 1 లక్ష మందితో సమానం అని బాబ్దాదా అంటారు. అంత దృఢమైన వారు. అవునా? చూడండి, ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ బాబా మాయ వచ్చింది, సంస్కారం వచ్చేసింది, సమస్యలు వచ్చాయి అని రాయకూడదు. సమస్యలు వస్తే వాటి సమాధాన స్వరూపులుగా కండి. సమస్యలైతే వస్తాయి, కానీ నేనెవరిని అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ప్రశ్నించుకోండి. సమాధాన స్వరూపాన్న లేదా సమస్యల కారణంగా ఓడిపోయేవాడినా? మీ అందరి టైటిల్ ఏమి? విజయీ రత్నాలు కదా. ఓడిపోయే రత్నాలు అనే టైటిల్ లేదు కదా, విజయీ రత్నాలు కదా. బ్రాహ్మణ జన్మ లభించటంతోనే బాబ్దాదా బ్రాహ్మణుల ప్రతి ఒక్కరి మస్తకం పైన విజయీ తిలకాన్ని అమరంగా పెట్టారు. సదా ప్రతిరోజు అమృతవేళలో బాబ్దాదా యొక్క వరద హస్తం నా తలపైన ఉంది. బాబా నాకు విజయీ భవ అనే వరదానాన్ని ఇస్తున్నారు, సదా విజయీ తిలకాన్ని దిద్దుతున్నారు అని ప్రతిరోజు అమృతవేళలో ఈ విజయీ తిలకాన్ని మనము ఉంచుకోవాలి. దానికే బాబా అంటున్నారు, విజయీ తిలకాన్ని అమరంగా పెట్టారు, అమరభవ అనే వరదానాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. ఇలా ప్రతిజ్ఞ అయితే అందరూ చేస్తారు, కానీ మనస్సులో మీకు మీరు ఎప్పుడూ సంస్కారాలకు వశం కాము అని ప్రతిజ్ఞ చేసుకోండి. సంస్కారాలకు వశము కాము అని ప్రతిజ్ఞ చేసుకోండి. బాబా సంస్కారం ఏదో అదే బ్రాహ్మణాత్మలైన మా సంస్కారము. ద్వాపర కలియుగ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి శూద్రుల సంస్కారాలు, నా సంస్కారాలు కాదు. ఎందుకంటే అవి బాబా సంస్కారాలు కాదు. ఈ తమోగుణి సంస్కారాలు బ్రాహ్మణ సంస్కారాలా? కాదు కదా. మరి మీరెవరు? బ్రాహ్మణులు కదా. బాబ్దాదాకు యూత్ గ్రూపును చూస్తే గర్వంగా ఉంటుంది. చూడండి, దాదీలకు కూడా యూత్ అంటే గర్వంగా ఉంటుంది. యువకులంటే దాదీజీకి ప్రేమ ఉంటుంది, అదనంగా ప్రేమ ఉంది. కుమారులు సుకుమారులు, కుమారులు కాదు సుకుమారులు. ఒక్కొక్క కుమారుడు విశ్వంలోని కుమారులను పరివర్తన చేసి చూపించేవారు. అచ్చా, కుమారులకు పని ఇమ్మంటారా? ధైర్యం ఉందా? చేస్తారా? కుమారీలు చేస్తారా? పని ఇస్తున్నాను, ధ్యాస పెట్టి వినండి. మళ్ళా వచ్చే సీజన్ ఉంది కదా,
వచ్చే సీజన్లో కూడా ఇలాగే కుమారులకు స్పెషల్ ప్రోగ్రాం పెడతాం. కానీ అనేది కూడా ఉంటుంది. ఎక్కువ పని ఇవ్వడం లేదు. ఒక్క కుమారుడు 10 మంది కుమారులను తయారు చేసి, అనగా చేతికి చిన్న కంకణాన్ని తయారు చేసుకొని తీసుకురావాలి. చేతికి కంకణాన్ని, బ్రాస్లైట్ని ధరిస్తారు కదా, కంకణాన్ని. బ్రహ్మబాబా సదా చేతిలో పూల కంకణాన్ని ఉంచుతారు. ఒక్కొక్క కుమారుడు బాబా, ప్రతి ఒక్క కుమారునికి ఎవరైతే బాబా పిల్లలుగా కుమార్స్ ఉన్నారో వాళ్ళందరికీ బాబా అంటున్నారు, పూల కంకణాన్ని బాబా చేతిలో ఉంచినారు. కచ్చా కుమారులను కాకుండా పక్కా కుమారులను తీసుకురావాలి. లేకపోతే మధుబనానికి వస్తారు, కానీ మళ్ళీ ఇంటికెళ్ళి మారిపోతారు. కానీ వారిని పక్కా చేసి తీసుకురావాలి. వారిని చూసి బాబ్దాదా ఓహో కుమారులారా ఓహో అని అనాలి. ఇలా తయారు చేస్తారా? కొద్దిగా ఆలోచించండి. తయారు చేయాల్సి వస్తుందని ఆలోచించి చేతులు ఎత్తకండి. డబల్ విదేశీయులు కూడా చేస్తారా? డబల్ విదేశీయుల్లో కుమారులు చేతులు ఎత్తండి. మరి మీరు కూడా 10 మందిని తీసుకొస్తారా? విదేశీయులు కూడా తీసుకొస్తారా? భారతదేశ వాళ్ళు కూడా తీసుకొస్తారా? ఎవరైతే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ కల వాళ్ళని తీసుకొస్తారో వారికి బాబా బహుమతి కూడా ఇస్తారు. గొప్ప బహుమతిని ఇస్తారు. చీప్ బహుమతిని చౌకది ఇవ్వరు. కుమారులంటే ప్రేమ కదా. ఒకవేళ గవర్నమెంట్ వారికి ఎక్కువలో ఎక్కువ మంది కుమారులు పాజిటివ్ కర్మలను చేసేవాళ్ళు దొరికినట్లయితే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. ఒకవేళ మీరు ఒక్కొక్కరు 10 మంది కుమారులను తీసుకొస్తే ఈ హాల్ అంతా కుమారులతో నిండిపోతుంది. అప్పుడు చూడండి, ఈ కుమారులని గవర్నమెంట్ వాళ్ళకి చూపిస్తాం. కానీ తీసుకురావాల్సి ఉంటుంది, తయారు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ స్థితి, లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా ఉంచుకున్నట్లయితే సేవలో సఫలత లభిస్తుందా, లభించదా? ఈ ఆలోచన కూడా రాదు. సఫలత తప్పకుండా లభిస్తుంది. కేవలం మీరు నిమిత్తులుగా అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞను సదా రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అద్భుతం చేస్తారు కదా. అచ్చా, మురళి వినిపించేటప్పుడు మధ్యలో అకస్మాత్తుగా 2 కుమారులు బాబ్దాదా ఎదురుగా స్టేజ్ పైకి వచ్చేశారు. వారిని అక్కడి నుంచి పంపించేశారు. మంచిది. ఇప్పుడు ఆటలో ఆట చూశారు కదా, సాక్షిగా ఈ ఆట చూడండి, ఎంజాయ్ చెయ్యండి అని బాబ్దాదా చెప్తున్నారు. ఇప్పుడు ఒక్క క్షణంలో పూర్తిగా దేహం నుండి అతీతమై శక్తిశాలి ఆత్మిక స్వరూపంలో స్థితి కాగలరా? ఫుల్ స్టాప్. బాబ్దాదా డ్రిల్ చేయించారు. డ్రిల్ చేద్దామా? అన్ని సంకల్పాలకి ఫుల్ స్టాప్ పెట్టేయండి. కేవలం నేను ఆత్మ, నిరాకారిని. నేను బ్రాహ్మణాత్మను, నేను విజయీ రత్నాన్ని, నేను విదేహిని అనే అభ్యాసం చేస్తాను. సో బాబ్దాదా డ్రిల్ చేయించారు. అచ్చా, ఈ అభ్యాసమును అన్ని వేళలా మధ్యలో చేస్తూ ఉండాలి. ఇప్పుడిప్పుడే కార్యంలోకి రావాలి. ఇప్పుడిప్పుడే కార్యం నుండి అతీతంగా కావాలి. సాకారం నుండి నిరాకారి స్థితిలో స్థితులైపోవాలి. ఇటువంటి అనుభవాన్ని చూశారు. ఏదైనా సమస్య వచ్చినా కూడా ఇలాగే ఒక్క క్షణంలో సాక్షి దృష్టంగా అయ్యి బాబా అంటున్నారు, సమస్యను ఒక సైడ్ సీన్గా భావించి, మార్గమధ్యంలో వచ్చే దృశ్యంగా భావించి, తుఫాన్ను ఒక కానుకగా భావించి దాన్ని దాటేయాలి. అభ్యాసం ఉంది కదా, మున్ముందు ఇటువంటి అభ్యాసం అవసరం చాలా ఉంటుంది. ఫుల్ స్టాప్. ఇది ఎందుకైంది, అది ఎందుకైంది, ఇలా ఎందుకైంది అనే ప్రశ్నార్థకం ఉండకూడదు. ఫుల్ స్టాప్ మరియు మీ ఫుల్ శక్తిశాలి స్థితిలో స్థితులవ్వండి. సమస్య కింద ఉండిపోతుంది,
మీరు ఉన్నత స్థితిలో సమస్యను సైడ్ సీన్గా చూస్తారు. మీరు పైన ఉంటారు, సమస్య కింద ఉండిపోతుంది. అచ్చా, నలువైపులా ఉన్న సర్వఖజానాలతో సంపన్నమైన ఆత్మలందరికీ, సదా సర్వవేళలా ప్రాప్తులతో నిండుగా ఉంటూ నవ్వుతూ హర్షితంగా ఉండే ఆత్మలందరికీ, సదా బాబాతో చేసిన ప్రతిజ్ఞను జీవితంలో ప్రత్యక్షం చేసే జ్ఞానస్వరూపాత్మలందరికీ, యోగస్వరూప ఆత్మలకు, సదా లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా ఉంచుకునే బాబా సమానమైన ఆత్మలకు, సదా అన్ని వేళలా సర్వఖజానాల స్టాకును ఉంచుకునే వారికి మరియు ఫుల్ స్టాప్ని పెట్టే తీవ్ర పురుషార్థి శ్రేష్ఠాత్మలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు మనోభిరాముని మనస్పూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా. వరదానం: పరిస్థితులను టీచర్గా భావించి వాటి నుండి పాఠాన్ని నేర్చుకునే అనుభవీ మూర్తులుగా కండి. పరీక్షలను టీచర్గా భావించి వాటి నుండి పాఠాన్ని నేర్చుకునే అనుభవీ మూర్తులుగా కండి. ఎటువంటి పరిస్థితిలోనైనా గాబరా పడేందుకు బదులుగా కొద్ది సమయం కోసం దానిని శిక్షకుడిగా భావించండి. పరిస్థితి మిమ్మల్ని విశేషంగా 2 శక్తులకు అనుభవిగా తయారు చేసేందుకు వస్తుంది. ఒకటి సహన శక్తి, రెండవది ఎదుర్కొనే శక్తి. ఈ 2 పాఠాలను చదివినట్లయితే అనుభవీలుగా అయిపోతారు. మేమైతే ట్రస్టీలము, నాదంటూ ఏమీ లేదు అని అన్నప్పుడు మళ్ళీ పరిస్థితుల వలన ఎందుకు గాబరా పడతారు? ట్రస్టీ అనగా అన్నింటినీ బాబాకు అధీనం చేసేవారు కనుక ఏది జరుగుతుందో అది మంచిగా జరుగుతుందన్న ఈ స్మృతితో సదా నిశ్చింతగా సమర్థ స్వరూపంలో ఉండండి. స్లోగన్: ఎవరి స్వభావం అయితే మధురంగా ఉంటుందో వారు పొరపాటున కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. ఎవరి స్వభావం అయితే మధురంగా ఉంటుందో వారు పొరపాటున కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. వాళ్ళు ఆలోచిస్తారు, అయ్యో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో నా నుంచి అని ఆలోచిస్తారు. అట్లని అనుమానంలో, సందిగ్ధంలో భయము అనేది ఉండదు. స్పష్టంగానూ ఉంటారు, సత్యంగానూ ఉంటారు, మధురంగానూ ఉంటారు. ఇతరులకు దుఃఖం అనేది ఇవ్వరు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.